మార్కెట్లో కొంచెం కమర్షియల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు డాక్టర్ అంటారు. న్యూట్రిషనిస్ట్ అందరూ డాక్టర్లే ఇప్పుడు. మేము చదివేటప్పుడు డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్, లేదా డెంటల్ డాక్టర్ అంటే బీడీఎస్, లేదా హోమియోపతి, ఆయుర్వేదిక్, అంతవరకే డాక్టర్లు ఉండేవాళ్ళు. స్పెషాలిటీస్ చేసి, ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చేసి ఎండీ ఇంటర్నల్ మెడిసిన్, తర్వాత 2 ఫెలోషిప్స్ చేశాను, లేదా తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వీరందరూ డాక్టర్స్. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే న్యూట్రిషనిస్ట్ అందరూ డాక్టర్సే. మొన్న ఒక అమ్మాయి చూసాను నేను, 17 years అమ్మాయి డాక్టర్ అని వేసుకొని చెప్తుంది రిలేటెడ్గా మాట్లాడుతుంది. చూస్తే డాక్టర్ అని పరిచయం చేసుకుంటుంది. నేను పేరు తీయను. ఏమంటే +2 తర్వాత ఏదో న్యూట్రిషనిస్ట్ కోర్స్ 6 months చేసి డాక్టర్ అని వేసేసుకుంది. ఇది అఫీషియల్ కాదండి, ఇన్ఫాక్ట్ ఇల్లీగల్ కూడా. న్యూట్రిషనిస్టే. డాక్టర్స్ ఏంటి? ఒకవేళ PhD చేశారనుకోండి న్యూట్రిషన్లో, దెన్ దే కెన్ బి కాల్డ్ ఎస్ డాక్టర్స్. ఎనీ PhD చేస్తే డాక్టర్ అనొచ్చు. కానీ ఈ న్యూట్రిషనిస్ట్ అందరూ ఏదో కోర్సులు చేసి వచ్చి, అంటే వాళ్ళు చెప్పే దాంట్లో కొన్ని లాజికల్గానే ఉండొచ్చు. ఓకే, నేను అన్నీ అబద్ధం చెప్తారు అని కూడా అనను. కానీ వాళ్ళ నాలెడ్జ్ లిమిటెడ్ కదా. ఇప్పుడు నేను చెప్పినా వాళ్ళు చెప్పినా ఒకటే అయిపోతే ఏంటి డిఫరెన్స్? మా 10 years స్టడీకి 12 years స్టడీకి డిఫరెన్స్ ఏంటండి? ఎక్స్పీరియన్స్కి దానికి కొంచెం సార్థకత ఉండాలి కదా. అంటే పేషెంట్కి నిజంగానే మేము ఉపయోగపడుతున్నాము అని మీరు అర్థం చేసుకోగలగాలి. పేషెంట్స్ కానీ పబ్లిక్ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి. యూట్యూబ్లో వచ్చి చెప్పే ప్రతి ఒక్కరిని డాక్టర్ అనుకోకండి.